నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైసీపీ సోషల్ మీడియా దూకుడుకు టీడీపీ సోషల్ మీడియా బ్రేకులు వేయలేకపోతుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో కూడా తెలుగుదేశం పార్టీ తరువాతే ఎవరైనా అనే మాట బాగా వినిపిస్తోంది. కానీ వైసీపీ దూకుడుకు టీడీపీ సోషల్ మీడియా ధీటుగా జవాబు చెప్పలేకపోతోంది. నిజానికి వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు. కానీ టీడీపీలో అలాంటి పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీటీడీలో స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అసలు పాలే లేకుండా కేవలం కెమికల్స్తోనే నెయ్యిలాంటి పదార్థం తయారు చేసినట్లు ఇప్పటికే అధికారులు తేల్చేశారు. అయితే నివేదికలో వాస్తవాలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. తమకు కావలసిన విషయాన్ని మాత్రమే తీసుకుని అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవలే సిట్ అధికారులు తాము విచారణ జరిపిన కల్తీ నెయ్యి కుంభకోణం కేసుకు సంబంధించిన రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు. కల్తీ నెయ్యి సరఫరా విషయంలో జరిగిన తప్పులను సిట్ అధికారుల టీం ఇచ్చిన నివేదికను వక్రీకరించి ఎదురుదాడి చేస్తున్న వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సోషల్ మీడియా నాయకులు ఘోరంగా, దారుణంగా విఫలమయ్యారన్నది 100% నిజం. వైసీపీ నేతల తప్పుడు ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడం లేదని నిలదీశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు కూడా. దీంతో వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. నాటి జగన్ ఏలుబడిలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. కోట్ల మంది హిందువుల మనోభావాలతో జగన్ సర్కార్ ఎలా ఆడుకుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిజాలు నిగ్గు తేల్చింది. దేశవ్యాప్తంగా అత్యంత సంచలనమైన ఈ వ్యవహారంలో ఇప్పుడు ఒక్కో వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. అసలు పాలు, పెరుగు ప్రమేయం లేకుండానే నెయ్యి తయారు చేశారని తేల్చేశారు. అసలు నెయ్యి కాకుండా రసాయనాలు వాడి నెయ్యి తయారు చేసినట్లు, వాటిని లడ్డూలలో వినియోగించారు అని గుర్తించారు. ఈ కేసులో నిందితుల పాత్ర అత్యంత కీలకమని, భారీగా అవినీతి కూడా జరిగిందని సిట్ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అంశంపై హిందూవాదులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు అసలు నెయ్యి లేకుండానే ప్రసాదం తిన్నామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మహాపాపం నిజమంటూ జగన్ చేసిన అపచారాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి శ్రీవారి లడ్డూ తయారీ కోసం తయారు చేశారని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అది నెయ్యి కాదంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జత చేశారు. వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలు తమ జేబుల్లో వేసుకున్నారని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సిట్ ప్రస్తావించిన అంశాలను ఈ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అందులో జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను ముద్రించారు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.